ఏపీ నీటి దోపిడీ ఆగడం లేదు. కేటాయింపుకు మించి కృష్ణా నీటిని తరలిస్తోంది. ఇప్పటికే 600 టీఎంసీలు తరలించగా తెలంగాణకు మాత్రం 120 టీఎంసీల నీళ్లు వస్తున్నాయి. కనీసం కేటాయించిన నీటిని వాడుకోవడం లేదు. గత ప్రభుత్వం ఒక్క కాళేశ్వరం తప్ప మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయి నీటిని వాడుకోలేని దుస్థితి. ఏపీ మాత్రం చేపట్టిన ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తూ యథేచ్ఛగా నీటిని దోపిడీ చేస్తోంది. కృష్ణా జలాల నీటిని అప్పనంగా తరలించుకుపోతోంది ఏపీ. కేటాయింపులు పూర్తయినా అడిగేవారే లేరన్నట్టుగా అక్రమంగా నీటి దోపిడీ చేస్తోంది. కేటాయింపుల ప్రకారం ఏపీకి 512 టీఎంసీలు కాగా ఈ వాటర్ ఇయర్లో ఇప్పటికే 600 టీఎంసీల వరకు తరలించింది. గతేడాది రికార్డు 734 టీఎంసీలను దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. సాగర్ నుంచి 350 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 240 టీఎంసీలు ఇప్పటికే తరలించింది. తెలంగాణకు 299 టీఎంసీల నీటి కేటాయింపులుంటే శ్రీశైలం నుంచి 13, సాగర్ నుంచి 110 టీఎంసీలను మాత్రమే తీసుకుంటుంది. అంటే 123 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంది. నిజానికి తెలంగాణలోనే 69% కృష్ణా పరివాహక ప్రాంతం ఉంది. ఏపీలో 31% మాత్రమే కృష్ణా పరివాహకం ఉంటుంది. కానీ తక్కువ పరివాహకం ఉన్న ఏపీకి మాత్రం 512 టీఎంసీలు కేటాయించారు. అయినా అంతటితో సంతృప్తి పడకుండా అంతకు మించి తరలిస్తూ యథేచ్ఛగా నీటిని దోచేస్తూనే ఉంది. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచే పోతిరెడ్డిపాడును పూర్తిగా ఎత్తిపెట్టి నీటిని తరలించింది. ముచ్చుమర్రి నుంచి నీటిని దోచేస్తోంది. బనకచర్ల నుంచి నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇక శ్రీశైలం నుంచి తెలంగాణకు ఉన్న ఏకైక సోర్స్ కల్వకుర్తి లిఫ్ట్. దీని నుంచి ఇప్పటి వరకు తెలంగాణ తీసుకుంది 13 టీఎంసీలు మాత్రమే. తెలంగాణకు కేటాయించిన నీటిని కూడా సరిగ్గా వాడుకోలేకపోవడానికి ప్రధాన కారణం ప్రాజెక్టుల నిర్మాణం పెండింగ్లో ఉంచడమే. కృష్ణా, గోదావరి నదుల మీద తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడమే నీటిని వినియోగించుకోలేకపోవడానికి ప్రధాన అడ్డంకిగా మారింది. కృష్ణానది జలాల్లో స్వరాష్ట్రం ఏర్పడక ముందు తర్వాత కూడా మన వాడకం 270 టీఎంసీలకు అటు ఇటుగానే ఉంది. ఇదే టైంలో ఏపీ మాత్రం ఏటా 700 టీఎంసీల వరకు తరలిస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో నీటి వినియోగ సామర్థ్యం అస్సలు పెరగలేదు. నిజాం టైంలో 1956కు ముందు గ్రావిటీతో నీళ్లొచ్చినా భీమా, అప్పర్ కృష్ణ, తుంగభద్ర, ఆర్ఎఫ్ కెనాల్ పేరుతో 3 ప్రాజెక్టులు ప్రతిపాదించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వాటిని పక్కన పెట్టారు. దీంతో 174 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం పోయింది. అలాగే ఆర్డీఎస్ కింద 24 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 32 టీఎంసీల నీటి వాటా తెలంగాణకు రావడం లేదు. దీంతో 210 టీఎంసీల వరకు నీటిని వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయితే గ్రావిటీతో 40 టీఎంసీల నీరు తీసుకునే అవకాశం ఉన్నా గత 10 ఏళ్లలో 10 కిలోమీటర్లు కూడా తవ్వకపోవడంతో అది పూర్తి కాలేదు. దీంతో ఏటా 1200 కోట్ల విలువైన నీటిని కోల్పోతున్నాం. పాలమూరు రంగారెడ్డి విషయంలో గోల్డెన్ పీరియడ్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేస్ట్ చేసింది. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి టేకప్ చేయగానే ఏపీలో చంద్రబాబు పట్టిసీమ, ముచ్చుమర్రి తీసుకున్నాడు. పట్టిసీమ పూర్తి చేసి 170 టీఎంసీల నీటిని ఏపీ వాడుకుంటోంది. ఇదే సమయంలో పాలమూరు పక్కకు పెట్టి కాళేశ్వరం ముందుకు తీసుకుపోవడంతో ఇప్పుడు చుక్క నీరు కూడా వాడుకోలేని దుస్థితికి చేరుకున్నాం. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జగన్తో దోస్తానా చేసిన కేసీఆర్కు ఆ తర్వాత అది చెడిపోవడంతో జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం అమాంతం పెంచేశాడు. పాలమూరు రంగారెడ్డి మీద ఎన్జీటీలో కేసు వేయించి పనులు జరగకుండా చేశారు. దీంతో 90 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం కోల్పోయి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిపోయింది. సమైక్య పాలనలో జల వివక్షత కొనసాగుతుంది. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలు రావాల్సిన వాటా వాళ్ళు సమైక్య పాలకులు మనకు వాటా చేకూర్చడం లేదు కృష్ణా జలాల్లో. దాని పర్యవసానంగా మహబూబ్నగర్ జిల్లా వలస ప్రాంతంగానే కొనసాగుతుంది. అది పాలమూరు జిల్లా ఒక 16 లక్షల వలస జీవులుగా అక్కడ కొనసాగుతున్నారు. తర్వాత నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతంగానే కొనసాగుతుంది. గోదావరిలోనూ అసంపూర్తి ప్రాజెక్టులతో పూర్తి స్థాయిలో కేటాయింపు నీటిని వాడలేని దుస్థితి నెలకొంది. 968 టీఎంసీల కేటాయింపు ఉంటే
2004 వరకు పూర్తయిన ప్రాజెక్టుల కింద 433 టీఎంసీల నీళ్లు తెలంగాణ వాడుకుంటుంది. ఇదే సమయంలో 477 టీఎంసీల నీళ్లు ప్రతిపాదిత ప్రాజెక్టుల పేరుతో వృధాగా పోతున్నాయి. కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు పూర్తి కాక ఆ నీటిని దిగువకు వదిలేయాల్సి వస్తోంది. గోదావరి, కృష్ణా మీద ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో నీటిని వాడుకునే వెసులుబాటు లభిస్తుంది.